నా పేరు వింటే నీ నిషా దిగుతుందేమో. ఈ నిషా దిగేది కాదు మిస్టర్, జీవితాంతం ఈ నిషా ఇలానే ఉంటుంది. అయితే విను, నా పేరు ఖైదీ భూపాల్. ఏ ఊరు నీది? పులివెందుల. ఏం చేస్తుంటావు? అచ్చలో. నీకెవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? పోలీసులు. ఏం అలా చూస్తున్నావు? నువ్వు డాక్టర్ చక్రవర్తివి కదూ? అవును, నేనే. బతకలేక చావలేక చావురాక సజీవంగా జీవిస్తున్న జీవోత్సవాన్ని. నాకు ప్రాణదానం చేసిన డాక్టర్ చక్రవర్తినా నేను చూస్తున్నది? నేను నీకు ప్రాణదానం చేశానా? చేయని నేరం నా మీద మోపి నన్ను ఖైదీని చేసింది ఈ సంఘం. నిజానిజాలు తెలుసుకోకుండా నాకు ఉరి శిక్ష విధింపజేసింది ఈ కళ్ళు లేని చట్టం. ఓ, అయితే నువ్వు 4 సంవత్సరాల నుంచి తప్పించుకు తిరుగుతున్నా ఖైదీ అన్నమాట. అవును, ఆ రోజు జైలు నుండి తప్పించుకున్నాను. ఇన్స్పెక్టర్ యుగంధర్ తన పోలీసు బలగంతో వెంబడిస్తూ నా మీద కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో నా ఎడమ చేతికి బలమైన గాయమైంది. ఎలాగో తప్పించుకొని మీ ఇంటి పెరట్లో స్పృహ తప్పి పడిపోయాను. ఓ, అయితే నువ్వు గుర్తుకు వస్తుంది ఆ భూపాల్వా నీవు. అప్పటికి ఇప్పటికీ నీలో చాలా మార్పు వచ్చింది. నేను అంతకుండని ఖైదీనని తెలిసి కూడా ప్రమాదంలో ఉన్న నాకు పునర్జన్మ ప్రసాదించారు. నాదేముంది, నా వృత్తి ప్రకారం నేను నిన్ను బ్రతికించాను. డాక్టర్గా నా దృష్టిలో దొంగ, దొర, బీద, బిక్కి అనే భేదము లేకుండా ప్రాణ సంకటంలో ఉన్న ప్రతి వ్యక్తిని కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వ డాక్టర్ అని తెలుసుకొని ఏ సమయంలోనైనా నన్ను ప్రభుత్వానికి పట్టిస్తారేమోనని మీతో చెప్పకుండా పారిపోయాను. నా భార్య లీలావతి నిన్ను ఎలా చూసుకునేది భూపాల్? ఒకే రక్తాన్ని పంచుకు పుట్టిన అన్న కన్నా మిల్లలాగా చూసుకునేది. అలాంటి నానులాగా దేవతను తుట్లుగా కాల్చి చంపాడు ఒక మహాపాపి. డాక్టర్! ఏమిటి డాక్టర్ మీరంటున్నది? నా చెల్లెల్ని హత్య చేశాడా? చెప్పండి డాక్టర్, ఎవరు? ఆ ఉత్తమ ఇల్లాలని పొట్టన పెట్టుకున్న నరరూప రాక్షసుడు ఎవరు? చెప్పండి డాక్టర్. చెప్తాను భూపాల్. నేను ప్రభుత్వ హాస్పిటల్లో ఫారెన్సిక్ డాక్టర్గా పనిచేస్తున్న రోజులు ఒకరోజు విషపూరితమైన శవ పరీక్ష జరిపి ఆ మనిషి పాయిజన్ వల్లే చనిపోయాడని రిపోర్ట్ రాస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నా గదిలోకి ప్రవేశించి ₹1,00,000 ఇస్తాను, కేసు రూపుమాపన్నాడు. నేను ఆ తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం నిరాకరించి ఆ హంతకుడికి జైలు శిక్ష వేయించాను. తన అనుచరుడికి జైలు శిక్షను వేయించనే కక్షతో నా భార్యను చంపి నాపై అధికారులు లంచాలిచ్చి నా ఉద్యోగానికి ఎసరు పెట్టాడు. నిండు పున్నమి పండు వెన్నెల లాంటి మీ నిండు జీవితాన్ని చీకటిమయం చేసిన ఆ రాక్షసుడు ఎవరు? చెప్పండి డాక్టర్, చెప్పండి. వాడి గుండెలు చీల్చి నెత్తురు త్రాగుతాను. నా దురదృష్టానికి నిన్ను బలి చేయలేను భూపాల్. విధి ఆడిన వింత నాటకంలో మనం పావులము. డాక్టర్, కాలం కాటేసింది. నా విధి భార్యాభర్తలను విడదీసింది. డాక్టర్ బాధపడకండి. నా జీవితంలో సుఖం, శాంతి, ఆనందం నా నొసలు రాయటం మర్చాడు ఆ భగవంతుడు. గతాన్ని మరువలేక, జీవాన్ని విడువలేక నాలో నేను కుమిలిపోతూ ఈ త్రాగుడికి అలవాటు పడ్డాను భూపాల్. డాక్టర్, నేను నా సర్వస్వం నాశనం అయిపోయినా బాధపడటం లేదు. నాలాగే ఎందరో జనసమూహాన్ని సర్వనాశనం చేస్తున్న దుష్టుణ్ణి అంతమొందించాలనుకున్నాను. కానీ నాలో ఆ శక్తి లేక ఉన్నాను. ఎంత విషాద సంఘటన! ఇలా జరగడానికి కారకులు ఎవరో చెప్పండి డాక్టర్. వాడే భూపాల్ నన్ను ఇంత స్థితిగా వచ్చిన
ఆ పరమ కిరాతకుడు పుణ్యాలరావు. పుణ్యాలరావు! పేరులో ఉన్నది పుణ్యం, చేస్తున్నది పాపం. డాక్టర్, ఎక్కడ వాడి నివాసం? వాడవాడలా వాడి కోసం గాలించాను, కానీ ఇంతవరకు వాడు ఆచూకీ తెలియలేదు. దేవుడు లాంటి డాక్టర్ చక్రవర్తి జీవితాన్ని నాశనం చేసి నన్ను అన్నగా అభిమానించే దేవత లాంటి లీలాదేవి గారిని కాల్చి చంపి నాలో ఉన్న మానవత్వాన్ని దానవత్వంగా మార్చావు. పుణ్యాలరావు, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను హతమార్చి చనిపోయిన లీలాదేవి గారికి ఆత్మకు శాంతి చేకూరుస్తాను. వీలేదు, వాడు చావడానికి వీలేదు గోపాల్. అడుగడుగు నా చిత్రహింసలు పెట్టి ఎందుకు బ్రతికానా అని కుమ్ములి కుమ్ములి చావాలా? డాక్టర్, అవును గోపాల్, ఆ పుణ్యాలరావుని చంపడాన్ని ప్రమాణం చేయి. గోపాల్, నా మీద గౌరవం ఉండి నీ చెల్లెల్లాంటి నా భార్య మీద అభిమానం ఉంటే ప్రమాణం చేయి గోపాల్. నింగి, నేల, గాలి సాక్షులుగా ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆ పుణ్యాలరావును చిత్రహింసలు పెట్టి నరక యాతన అనుభవించేటట్లు చేస్తాను. వద్దా? పుణ్యాలరావు, ఆ ప్రతీకారానికి ప్రతిరూపమైన ఆ ఖైదీ చేతిలో నీకు మనవద తప్పదు. నీ అంతటికి నీవే ఎందుకు బ్రతికానాన్ని కుమ్ములి కుమ్ములి ఆత్మహత్య చేసుకొని చావాలరా. అప్పుడే నా మనసుకు శాంతి, నాకు ప్రశాంతి.